1999లో శంకుస్థాపన చేసుకుని 2001వ సంవత్సరంలో శ్రీ లలితాపీఠం శ్రీ స్వరూపానంద సరస్వతి చేత ఈ ఆలయంలో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఇప్పటికి నవ వసంతాల్ని నవ్యంగా భవ్యంగా పూర్తి చేస్తున్న ఈ ఆలయంలో శ్రీవారు సమస్త సన్మంగళ కారకంగా సమ్మోహన భరితంగా చూడచక్కని రీతిలో భక్తులకు దర్శనమిస్తాడు. గర్భాలయంలో జగదేక సమ్మోహనాకృతిలో దివ్య మోహనంగా భువన మోహనంగా శ్రీ వెంకటేశ్వరుడు దర్శనమిస్తాడు. స్థానక భంగిమలో కటివరద అభయహస్తాలతో సకల రాజోపలాంఛనాలతో సర్వాలంకారయుక్తంగా సన్మంగళ భరితంగా సచ్చిదానందకరంగా సమ్మోహనంగా స్వామి నేత్రపర్వం చేస్తాడు. రజతాభరణాలు ధరించి శంఖ చక్రాలు తిరునామంతో సౌందర్యాత్మకంగా స్వామి తేజరిల్లుతాడు. స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని భక్తులు తదేక దృష్టితో తిలకిస్తూ హరే గోవింద హరే శ్రీనివాస హరే ముకుంద పాహిమాం రక్షమాం భజే శ్రీనివాసం అంటూ తమ తమ ధోరణులలో స్వామిని కీర్తిస్తారు. నమ్మి కొలిచిన వారి పాలిట ఆత్మబంధువుగా శ్రీనివాసుడు ప్రసిద్ధుడు. ధనార్థులకు ధనాన్ని, సంతానార్థులకు సంతానాన్ని, ముక్తిని కోరేవారికి ముక్తిని, విద్యాభివృద్ధిని కాంక్షించే వారికి విద్యను, ఇలా భక్తులు ఏది కోరితే అది అనుగ్రహిస్తూ స్వామి తన భక్తజన రంజకత్వాన్ని సదా నిరూపించుకుంటూనే ఉన్నాడు. తాను సప్తగిరులపై ఉన్నా మరెక్కడ ఉన్నా తాను తానేనని, తనను ఆశ్రయించవచ్చిన భక్తుల మొరల్ని ఆలకించడమే తన కర్తవ్యమని స్వామి సదా భావిస్తాడని ప్రతీతి. స్వామి మూల విరాట్కి దిగువన ఉత్సవ బేరాలు, సాలగ్రామాలు, శ్రీచక్రం నిత్య పూజలందుకుంటాయి.
స్వామికి అభిముఖంగా ధ్వజాగ్ర సమీపంలో గరుడాళ్వార్ నెలకొని ఉంటాడు. ముకుళిత హస్తాలతో స్వామి సేవకి సదా సన్నద్ధమై వైనతేయుడు గోచరమవుతాడు. శ్రీ వెంకటేశ్వర భక్తి పరంపర ఓ సజీవ అనంత స్రవంతి. ఆ స్రవంతిలో భక్తులు ఎంత దాహం తీసుకున్నా అది తనివి తీరదు. నిష్కామ నిర్వాజ నిరంతర భక్తి సాధన పరంపరంగా శ్రీనివాస భక్తితత్వం పరిఢవిల్లుతుంది. ఆ సంవిధానం ఇక్కడ భక్తులలో కూడా వ్యక్తమవుతోంది. గుంటూరు శ్రీనివాస సన్నిధానంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలలో శ్రీవారు ఇరు దేవేరులైన పద్మావతి ఆండాళ్తో పాటు గణపతి నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటారు. గుంటూరు శ్రీనివాస నగర్ కాలనీ వెంకటేశ్వర దేవస్థానంలో శ్రీవారి సన్నిధికి కుడివైపు పద్మావతీదేవి ఆలయం ఉంటుంది. గర్భాలయంలో సకలాలంకార యుక్తంగా పద్మావతీదేవి విలసిల్లి ఉంటుంది. ఆశ్రిత కల్పవల్లిగా, వేడుకున్న వారి పాలిట ప్రియ వేలుపుగా అలమేలు మంగమ్మ భాసిల్లుతోంది. చతుర్భుజాలతో వరదాభయ హస్తాన్ని ధరించి పద్మపాణిగా, పద్మాసన స్థితగా పద్మాక్షి గోచరమవుతుంది. రజతమయ ఆభరణాల సౌందర్యంతో లక్ష్మీ స్వరూపిణిగా ఆనందమయంగా పద్మావతీదేవి భక్తులని అనుగ్రహిస్తుంది. శ్రీవారి సన్నిధికి ఎడమవైపు గోదాదేవి ఆలయం విలసిల్లి ఉంటుంది. నల్లటి విగ్రహం స్థానక భంగిమలో సకల కళల సమన్వితంగా భక్తులని ఆకట్టుకుంటుంది. కలికి చిలుకల కొలికిగా, హస్తభూషణంగా చిలుకను విలాసంగా ధరించి గోదాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. అమ్మవారి సమక్షంలో మురళీగానలోలుడైన గోపాలదేవుని విగ్రహం, ఉత్సవమూర్తులు నెలకొని ఉంటాయి. శ్రీవారి సన్నిధి ప్రాంగణంలో గణపతి ఆలయం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. సర్వ కార్యసిద్ధిప్రద విజయ గణపతిగా భక్తులు స్వామిని ఆరాధించుకుంటారు. రజత కవచాలంకృతంగా ఎర్రటి పట్టు వస్త్రాలని ధరించి మూషిక వాహనుడు ముగ్ధ మోహనంగా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఓం గంగణపతయే నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో నమః. స్వామి మూలమూర్తికి దిగువన సిద్ధి బుద్ధి సమేత గణేశ ఉత్సవమూర్తులు అలంకారయుక్తంగా నెలకొని ఉంటాయి. ఓం గంగణపతయే
గుంటూరు శ్రీనివాసనగర్ శ్రీనివాసుడు ప్రదక్షిణ వెంకటేశ్వరుడుగా సుప్రసిద్ధుడు. ప్రదక్షిణాపూర్వకంగా స్వామిని ఆరాధిస్తే సులభంగా ప్రసన్నుడవుతాడని భక్తుల విశ్వాసం. గుంటూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో నిత్యోత్సవాలతో మొదలుకొని బ్రహ్మోత్సవాల వరకు నయన మనోహరంగా సాగుతాయి. వైఖానస ఆగముక్తంగా జరిగే పూజాది వేడుకల్లో భక్తులు అసంఖ్యాకంగా పాల్గొని వెంకటేశ్వర కృపకు పాత్రులవుతారు. స్వామివారికి తిరుమలలో మాదిరే శ్రీ వైఖానస సంప్రదాయ ఆగమ రీతిలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ, బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా కొనసాగుతాయి. ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. ప్రతి మాసంలో శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణోత్సవాన్ని కన్నుల వేడుకగా జరిపిస్తారు. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలని శ్రావణ మాసంలో ఆగమోక్తంగా నిర్వహిస్తారు. వార్షికోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఉత్సవ పరంపరను నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమి, శ్రీరామనవమి, నృసింహ జయంతి, ముక్కోటి ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి వంటి వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నింటినీ సంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు. గుంటూరు శ్రీనివాసనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సందర్శనం భక్తులకు కమనీయమైన అనుభూతిని అందిస్తుంది. ఆలయంలో ఉన్నంతసేపు అవ్యక్తమైన అలౌకిక ప్రపంచంలో విహరిస్తున్న భావన భక్తుల మనోసీమల్లో వ్యక్తమవుతుంది. గుంటూరు శ్రీనివాస సన్నిధికి నిత్యం ఎంతో మంది స్వామి భక్తులు విచ్చేస్తారు. తాము నమ్మిన శ్రీనివాసుణ్ణి మనసారా తిలకించి పులకిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీవారి లీలా విశేషాల్ని కొందరు భక్తుల ద్వారా తిలకిద్దాం. మన దేవాలయం ముందు ప్రతి సంవత్సరము దసరా మహోత్సవాలు, అమ్మవారి అలంకారాలతో ఆ 10 రోజులు కూడా అత్యంత వైభవంగా నిర్వహింపబడతాయి. మరియు ఈ యొక్క ధనుర్మాసంలో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున భక్తులందరూ కూడా కలిసి స్వామివారితో సహా నగర సంకీర్తనాల కార్యక్రమం నిర్వహింపబడతాయి. ధనుర్మాసం చివర గోదా కళ్యాణం నిర్వహింపబడుతుంది. అలాగే తిరుపతిలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహింపబడతాయి. కార్తీక మాసంలో పూర్ణిమ రోజున చక్కగాను లక్ష వత్తుల వెలిగించి లక్ష్మీనారాయణ పూజలు, ఆ విధంగానే దీపోత్సవం, అన్ని విధాలను స్వామికి కైంకర్యాలు చేసుకోవడంలో ఈ కాలనీ వాసులేంటి అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొని అన్ని విధాల స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉన్నారు. భక్తులందరికీ కూడా స్వామివారిని నిత్యం పూజలు చేసుకుంటూ ఈ దేవస్థానంలో వారికి ఒక వరంగా భావిస్తూ ఈ చుట్టుపక్కల వారందరూ కూడా నిత్యం కూడా స్వామివారిని దర్శించుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. ఎక్కసమగు నీ నామము ఎలసులభం ఫలమధికం అని అన్నమయ్య పేర్కొన్నాడు. వెంకటేశ్వర నామాన్ని స్మరించిన, స్వామిని దర్శించుకున్న ఎంతో ఫలాన్ని భక్తులు పొందవచ్చు, స్వామి అనుగ్రహాన్ని అందుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిలకించడం ద్వారా మనం ఈ అనుభూతిని స్వీకరించాము. రేపు మరో దివ్యక్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.